ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ఉదయం నుంచి వాన పడి మధ్యాహ్నం కొంచెం గ్యాప్ ఇచ్చింది. నెక్స్ట్ డే ఉదయం అయితే ఇడ్లీలు చేద్దామని నేను ఇడ్లీ రవ్వ అలాగే మినపప్పు కూడా నానబెడుతున్నాను. పిల్లలు ఇంట్లో ఇడ్లీలు చేస్తే గనక ఇష్టంగా తింటారు. అదే బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఇడ్లీలు అస్సలు అడగరు. బయట టిఫిన్లు చేయాలంటే దోశలు బోండాలు ఇవే అడుగుతారు. వాళ్ళే కాదు, నేను కూడా అంతే. మొన్న ఇంట్లోకి సరుకులు తెప్పించినప్పుడు ఇడ్లీ రవ్వ కూడా తెప్పించుకున్నాను కదా, ఇంకా అదే ఈ రోజు అయితే నానబెడుతున్నాను. దోశలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. చెప్పాను కదా, నాన్ స్టిక్ పోయినట్టుగా ఉంది. దోశలు వస్తాయో రావోలే అనే డౌట్కి ఇంకా నేను ఆ పని అయితే పెట్టుకోవట్లేదు. పొంగనాలు వేసిన పిల్లలు బాగానే ఇష్టంగా తింటారు. కాకపోతే పొంగనాలు వేస్తే ఎందుకో పొంగవండి. అందుకోసమని నేను పొంగనాలు అయితే ఎక్కువ చెయ్యను ఇంట్లో. రవ్వనైతే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. రవ్వ మొత్తం కిందికి వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు వంపేసి మళ్ళీ నీళ్ళు పోస్తా. ఇంకా మినప్పప్పును కూడా కడిగేసి మళ్ళీ నీళ్ళు పోసి అయితే నానబెట్టేశాను. మా ఆయన బయటకు వెళ్ళినట్టున్నాడు. ఆ విషయం నాకు కూడా తెలియదు. ఇంటికి సరుకులు అయితే తీసుకొచ్చిండు, కొన్ని కూరగాయలు కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చిండు. వాటిని చూసి ఆయన బయటకు వెళ్ళిండని నాకు అర్థమైంది. పిల్లలకి ప్రోటీన్ పౌడర్ లాగా చేసి పాలల్లో కలిపి తాగిపిస్తా. దానికోసం అయితే కావాల్సినవి ఇంట్లో అయిపోయినిండే, ఇంకా అవి తీసుకొచ్చినట్టున్నాడు. పిల్లలే కాదు, మేము కూడా అవే తాగుతాం. నార్మల్గా పాలు తాగే కంటే అందులో బెల్లం కలుపుకొని కానీ లేదంటే ఇట్లా అన్నీ మిక్స్ చేసిన పౌడర్ కలుపుకొని తాగటం కానీ చాలా బెటర్ కదా. హెల్త్కి కూడా చాలా మంచిదనేసి అన్నీ కూడా తీసుకొచ్చారు. ఇందులో అన్ని ఐటమ్స్ నాకు తెలుసు కానీ ఈ ప్యాకెట్ మాత్రం ఫస్ట్ టైం తీసుకొచ్చిండు. ఇది ఫోన్లలో అయితే చాలాసార్లు చూశాను కానీ ఎప్పుడు ఇంట్లో అయితే వాడలేదు. తీసుకొచ్చినవి కొన్ని అయినప్పటికీ వీటికే 1000కి పైగా బిల్ అయింది. కాజు కానివ్వండి, బాదం కానివ్వండి, పిస్తా కానీ ఏవైనా సరే అసలు రేట్లు చాలా ఉంటాయి అబ్బా. తీసుకొచ్చినవి 10 ఐటమ్స్ కూడా ఉండవు కానీ 1000 దాటుద్ది. ఇంకా వాటితో పాటు కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చిండు. కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం. కాకరకాయ ఫ్రై కానీ లేదంటే పచ్చడి కానీ చేసుకుంటే బాగా తింటాం. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ క్యారెట్ని బీట్రూట్ని మాత్రం అస్సలు వదలడు. బీట్రూట్ని జ్యూస్ చేసుకొని తాగండి అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది అలాగే డైరెక్ట్గా తినొద్దు, ఉడకబెట్టుకొని తినండి అంటున్నారు. కానీ డైరెక్ట్గా తింటేనే బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అనేసి విన్నాను. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. క్యారెట్స్ అయితే మొన్న తీసుకొచ్చినవి కూడా అట్లనే ఉన్నాయి. ఇంకా మళ్ళీ తీసుకొచ్చిండు. నాకేమో వేస్ట్ చేయబుద్ధి కాదు, ఆయననేమో తెచ్చినవే మళ్ళీ మళ్ళీ తెస్తూ ఉంటాడు. మేము తింటాం కదా అన్నట్టు. వీటన్నింటినీ అయితే ఒక బాక్స్ ఖాళీ చేసి ఆ బాక్స్లో అయితే సర్దేసుకుంటున్నాను. ఇంట్లో పెద్ద పెద్ద ఎలుకలు ఉన్నాయని చెప్పినా కదా, అవైతే ఈ డబ్బాని రెడ్ కలర్ ఉన్న డబ్బాని కూడా కొడుతున్నాయి. చాలా వరకు ఎలుకలు ఫ్రిడ్జ్ దగ్గరనే సౌండ్ చేస్తూ ఉంటాయి. ఫ్రిడ్జ్ వైర్లను కానీ ఏమైనా కొరుకుతాయేమోనని మస్తు భయం వేస్తుంటుంది. మళ్ళీ వాటిని చేయించాలంటే చిన్న ఖర్చు కాదు కదా. అంతేకాకుండా ఫ్రిడ్జ్లో నుంచి బాగా వాటర్ అయితే గారుతున్నాయి. మొత్తం నీట్గా చేసుకోవాలి. కరెంటు కనుక పోతే ఫ్రిడ్జ్ నడవదు కదా. ఇంకా ఐస్ కట్టింది మొత్తం కరిగిపోయి వాటర్లా మొత్తం ఇంట్లోకి గారుతున్నాయి అన్నమాట. వర్షాకాలంలో ఎటు చూసినా ఇల్లు మొత్తం పొడిగా ఉండాలి. తడితడిగా అనిపించిందంటే చిరాగ్గా ఉంటది. ఈ బుట్టిలో ఇంతకు ముందు అయితే నేను బట్టలు పెడుతుంటే, కాకపోతే ఈ బుట్టిని ఇప్పుడు ఉల్లిగడ్డకైతే పెడదాం అనుకుంటున్నా. ఇంట్లో ఉన్న ఉల్లిగడ్డలు వేసిన దాన్నేమో బయట పెట్టి బట్టలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇంకా నీట్గా అయితే కడుగుతున్నా. ఇది అయితే కొంచెం స్పేస్ తక్కువగా తీసుకుంటది కదా ఇంట్లో, అందుకోసమని. పిల్లలవి మా వారివి అయితే బట్టలన్నీ ఉతికేసాను. ఇంకా ఉతికిన తర్వాతనే వర్షం స్టార్ట్ అయ్యింది. ఇక అన్ని తెచ్చి మంచం మీద అయితే ఆరేసిన. పల్చగా ఉన్న బట్టలన్నీ కూడా ఆరిపోయినాయి. ఇంకా జీన్స్ ప్యాంట్లు అలాంటివి మాత్రం ఆరలేదు. ఆరిన వాటిని అన్నిటిని అయితే తీసేసి ఇంకా ఇంట్లో అయితే వేస్తా. ఈ రోజు అయితే ఎలాగైనా సరే అక్కడ సైడ్ ఉన్న పీట ఉంది కదా, అదైతే తీపిద్దామని పట్టుబట్టి కూర్చున్నా. మా ఆయనకైతే కాల్ చేసి రమ్మన్నా. ఇంటి పక్కన పిల్లలు కూడా ఉన్నారు, అందరు కలిసి తీసేస్తారు కదా అని. ఈ బట్టలన్నీ ఉతకటం ఒక ఎత్తు అయితే వీటిని మడత పెట్టడం ఇంకో ఎత్తు. డైలీ వర్షాలు పడుతున్నాయి కదా, తుఫాన్ ఉంది అంటున్నారు కదా. పూజ చేసుకుంటున్న ప్రతిసారి అలకటం ఒక పని అయింది. అట్లా నాకు కొంచెం లేట్ అవుతుంది. నాకు ఇంటి ముందల బంతిపూల మొక్కలు కనిపించినాయి. అవి తెచ్చి ఇక్కడైతే నాటేసుకున్నాను. తులసమ్మ దగ్గర మా వారిని అరుగైతే గట్టియమన్నా. ఒకవేళ ప్లేస్ మార్చాల్సి వస్తే మళ్ళీ మళ్ళీ అరుగు కట్టించుకుంటుంటావా అని వద్దన్నాడు అనమాట. సరేలే అని స్టాండ్ అయినా తెప్పించుకుందామని అవి కూడా చూసిన. కాకపోతే మా పిల్లలు ఎక్కువగా అక్కడ సైడే వెళ్తుంటారు కదా, మళ్ళీ కిందికి దొబ్బుతారేమోనని భయమేసింది. అంతేకాకుండా స్టాండ్ అనేది మనకు బండల మీద ఉంటే బాగుంటుంది. నేను పెట్టుకునేది వాకిట్లో కదా, స్టాండ్ సరిగ్గా వందుతుందో లేదో అని బండ తెప్పించుకున్నా. ఇట్లా బండ మీద అయితే వేరే సిస్టర్ పెట్టుకోగా అయితే నేను చూసాను, మంచిగా అనిపించింది. ఇంకా నాకు కూడా పని తగ్గిద్ది కదా అనేసి తెప్పించుకున్నా. నాకైతే మంచిగా అరుగు కట్టించుకొని రెడ్ కలర్ వేసి వైట్ కలర్ తోని మంచిగా ముగ్గులు పెట్టుకోవాలని ఉండే.
కానీ ఇక ఆయన వద్దన్నందుకు బండ తెప్పించుకున్నా. ప్లాస్టిక్ సామాను అవన్నీ ఉంటే సంచిలో అయితే వేసేసినున్నా. ఇంకా సంచి తీసుకుపోయి ఆ రూమ్లో అయితే పెట్టేసిన. ఆ రూమ్లో అయితే చెత్తకేసేది చాలా సామానే ఉంది. ప్రస్తుతానికైతే ఇక ఇంటి ముందు నీట్గా అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఎంత ఊడ్చినా సరే గాలికి ఆకులు ఎక్కడెక్కడి నుంచో కవర్లు అన్నీ వస్తూ ఉంటాయి. పెద్ద చీపురుతో ఊడిస్తే అసలు ఊడ్చినట్టే లేదు. ఇంకా ఆ చీపుర్ని తీసి పక్కన పడేసి ఇంకా చిన్న చీపురే తీసుకున్నాను. దీంతో అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఊడవటము. దాంతో అయితే లేట్గా ఊడవటం అవుతుంది. అంతేకాకుండా హ్యాండ్ గుంజుతుంది. వాకిట్లో పేడ జల్లుకుందామని మా ఆయనకైతే పేడ తీసుకురమ్మని చెప్పినున్నా. ఫస్ట్ టైం అడగగానే తీసుకొచ్చిండు. కానీ ఏంటో పేడ తెచ్చుకున్న మల్తటి రోజు నుంచి ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి. వర్షంలో చల్లినా కూడా లాభం ఉండదు. అంతేకాకుండా మొరం మొత్తం పైకి తేలుతుంది కదా, ఆ రాళ్ళన్నీ ఊడవకుండా అట్లనే జల్లినాం అనుకోండి అసలు చల్లినట్టే ఉండదు. వర్షాలు పడి పడి వాకిలు మొత్తం పాకరు పట్టినట్టుగా అవుతుంది. అందుకే పేడ అయితే జల్లితే కొంచెం నీట్ గా అవుతుంది. రాళ్ళలాగా ఉన్న మట్టి మొత్తం బొడ్డెగట్టి ఇంకా ఎక్కడైతే గుంతల్లాగా ఉంటాయో అక్కడ తీసుకుపోయి పోస్తున్నా. తట్ట ఉంటే తొందరగా అయిపోయేది. తట్టలో అయితే మట్టి ఉంది, అందుకోసమని ఇంకా చాటుతోనే పోస్తున్నా. గిన్నెలు తోముకునే దగ్గర కొంచెం వాటర్ పడి పడి గుంతలాగా అయితే అయ్యింది. ఇంకా ఇక్కడున్న మట్టిని తీసుకెళ్ళి అక్కడ అయితే వేసేసాను. బ్లీచింగ్ పౌడర్ అయితే తెప్పించుకొని చుట్టూ కూడా చల్లాలి. పాకర బాగా పట్టింది. ఇంకా ఈ మల్లె చెట్టు గురించి చెప్పాలంటే అసలు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. నేను చామంతి మొక్కలు కానీ ఇట్లే ఇష్టం వచ్చిన మొక్కలన్నీ నాటుతూ ఉంటాను. ఎంత కేరింగ్ తీసుకున్నా సరే అవి అస్సలు సరిగ్గా ఉండవు. ఆ మొక్కలు అయితే బతకవు. ఒకవేళ మంచిగా చిగురు వచ్చినా సరే ఏ కోల్లో తినిపోతుంటాయి. కానీ ఈ మల్లె చెట్టుని అసలు పట్టించుకోకపోయినా సరే అసలు బాగా పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను కొమ్మలను అయితే కోసేస్తూనే ఉంటా, అయినా సరే బాగా పెరుగుతుంటుంది. దీని కింద ఏమొచ్చి ఉండేది తెలియదు కదా, పిల్లలేమో ఇక్కడ నుంచే బాగా తిరుగుతుంటారు. అందుకోసమని కాస్త భయంగా ఉంటుంది. కొమ్మలు కోస్తుంటే కూడా ఒక సైడు భయం అయితేనే ఉంది. కప్పలు ఉండేది తెలియదు, తొండెలు ఉండేది తెలియదు, ఏ పురుగులు ఉండేవి తెలియదు. కింది సైడ్ ఉన్న కొమ్మలన్నీ కూడా కొట్టేసి నీట్గా చేసుకుంటాను. కింది సైడ్ ఏమన్నా ఉన్నా కూడా కనిపించేటట్టు. వానమొగులు మళ్ళీ చాలా అయ్యింది, అసలు వర్షం పడేట్టుగానే ఉంది. ఇవి కొమ్మలన్నీ కోసేసిన తర్వాత గిన్నెలైతే తోముదామని బయటైతే వేశాను. కానీ వర్షం పడేలాగా ఉంది. చినుకులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇక కొమ్మలన్నీ కోసేసుకున్న తర్వాత నీట్గా అయితే ఊడ్చేసుకుంటున్నాను. కోసిన కొమ్మలన్నీ తీసుకెళ్ళి అక్కడ ముందు సైడ్ అయితే పాడేశాను. ఒక్క కొమ్మ కానీ భూమిలోకి పోయి ఒకవేళ మళ్ళీ వేర్లు మొలిచినాయి అనుకోండి ఇంకా చెట్టు అయితే పెరిగిపోతూనే ఉంటుంది. మా ఆయన అయితే ఇంటి ముందల ఈ మల్లె చెట్టు అట్లనే కానిగ చెట్టు కొట్టేద్దాం ఆడికిడికి నీట్గా అవుతుంది అంటాడు. కానీ నాకైతే అస్సలు మనసొప్పదన్నమాట. ఈ రెండింటిని నేను అస్సలు కొట్టనియను. కానిగ చెట్టుతో అయితే ఎండాకాలంలో చాలా పని ఉంటుంది. ఎండాకాలంలో అసలే ఊకే కరెంటు పోతుంటుంది కదా, ఆ చెట్టు కిందనే కూర్చుంటాం. అలాంటిది ఆ చెట్టును కొట్టేస్తే ఇంకా మా పని అంతే. ఇంకా అంతలోనే మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసిండు. నేను బ్యాగ్ ఎంత పైకన్నా సరే వాడు స్కూల్ నుంచి వచ్చే వరకు కిందికి చేసుకొని వస్తాడు. వచ్చి రాగానే ఇంకా కాలు చేతులు కడుక్కొని ఫస్ట్ అయితే అన్నం తింటాడు. పిల్లలకి ఇట్లా కూర్చోవటం బాగా అలవాటు అయిపోయింది. నేనైతే కూర్చున్న ప్రతిసారి చెప్తూనే ఉంటా. పాపం జీన్స్ ప్యాంట్ కూడా టైట్ గా ఉన్నట్టుంది, అందుకే కూర్చోటానికి రావట్లేదు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం తగ్గే వరకు కూడా వెయిట్ చేయాలి. గిన్నెలు తోమాలి, ఇంకా పీట తీపిచ్చి మొత్తం సర్దుకోవాలి. చాలా పనులే ఉన్నాయి. వర్షం పడుతుంటే ఇట్లా రేకుల మీద నుంచి నీళ్లు పడుతుంటాయి కదా, అట్లా నీళ్లు వడి ఇక్కడ సైడ్ మొత్తం గుంతలాగా అవుతుంది. ఇంకా కొంచెం వర్షం ఎక్కువ వచ్చిందంటే ఆడికీడికి నీళ్లు మల్లుకుంటాయి. ఇక్కడ కూడా చిన్నగా సిమెంట్ తోని ఆడికీడికి అరుగులాగా అయితే ఏపీయమన్నా కానీ టైం పట్టేటట్టుంది. ఇక వర్షం తగ్గే వరకు ఇంట్లో పనులైనా చేసుకుందామని బుట్టిలో అయితే ఉల్లిగడ్డలు సర్దేస్తున్నాను. ఉల్లిగడ్డ బుట్టిలో కొంచెం నీళ్లు పోయే వరకు కూడా బోర్లించి బయట పెట్టిన. ఇంకా నీళ్ళంతా పోయినాక తీసుకొచ్చి ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా. ఎలుకలు ఉల్లిగడ్డలు తింటాయో లేదో కానీ తీసుకుపోయి ఆడిడ పడేస్తుంటాయి అన్నమాట. ఈ బ్లూ కలర్ బుట్టికి అయితే మనకు మూత కూడా ఉంటది కాబట్టి ఎలుకలు దూర్నిక రాదు. అయినా వాటిని తక్కువ అంచనా వేయలేంలేండి. దూర్నిక రాకపోతే కొట్టైనా తీసుకుపోతాయి. ఇంతకు ముందు కంటే ఈ బుట్టి పెట్టిన తర్వాత కొంచెం నీట్గా ఉంది, ప్లేస్ తక్కువగా తీసుకుంది కాబట్టి. ఇంకా ఆ కూరగాయల బుట్టిలో అయితే ఇడిచిన బట్టలు అయితే పెట్టేస్తున్నా. ఇన్నిగానం బట్టలు ఉన్నాయి ఏందబ్బా అనుకోకుర్రి, అన్నీ కూడా పాయింట్లే. షర్ట్స్, టీ షర్ట్స్, షార్ట్స్ అన్నీ ఉతుకుతాను కానీ ఈ ప్యాంట్లు ఉతకాలంటే విసుగొస్తుంది అసలు. చాలా ప్యాంట్లు ఉన్నాయి, అట్లనే తీసిపెట్టిన. ఇంకా వర్షం తగ్గగానే మా వారైతే వచ్చినిండే కోళ్ళపారం దగ్గర నుంచి. ఆ పీటనైతే ఇంకా తీపిచ్చేస్తున్నా. అది ఉండటం వల్ల అక్కడో మంచం ఇక్కడో మంచం ఆడికిడికి సందడిగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా అది పెట్టడం వల్ల దాని మీద ఆడికిడికి గిన్నెలు వేయటము, బిందెలు పెట్టడము,
ఇంకా ఇడిచిన బట్టలు వేయటము అంత గలీజ్గా చేస్తుర్రు. ఎన్నిసార్లు సర్దినా సరే గలీజ్గా చేస్తుర్రు. అంటే ఆ చేసే దాంట్లో నేను కూడా ఉన్నానులేండి. కొంతమంది ఆ రూమ్నే క్లీన్ చేయించుకొని మంచిగా ప్లాస్టింగ్ చేయించుకొని ఆ ఇంట్లో ఉండొచ్చు కదా అన్నారు. కొంతమంది ఏమో ఆ ఇల్లు వాస్తుకు లేదు అంటారు, కొంతమంది ఏమో వాస్తుకు ఉందంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటుంటారు అనమాట. చేయించుకున్న తర్వాత వాస్తుకు లేదు అట్లా అంటే మనం చేయించుకొని లాభం ఉండదు కదా. ఇక్కడైతే అన్ని తేనెటీగలు కూడా గూళ్ళు కట్టుకున్నాయి. నాకు ఇవి చూస్తేనే అసలు ఎట్లనో విసుగ్గా అనిపిస్తుంటది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో పచ్చవి పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగులన్నీ తెచ్చి ఇంట్లో పెడుతుంటాయి. ఆ పురుగులను చూస్తేనే నాకు భయం అవుతుంది. చూడనికి గింతే ఉంటాయి కానీ వాటిని చూస్తే అసలు అదొక ఫీలింగ్ అబ్బా. ఇంకా అవన్నీ కూడా తీసేస్తున్నా. ఆడికిడికి బోల్డ్ అన్ని గూళ్ళు కట్టుకున్నవి. ఈ మట్టి మొత్తం అలాగే ఊడ్చేస్తే మళ్ళీ మొత్తం దుమ్ము దుమ్ము అవుతుంది కదా అని ఆ మట్టి కాడికి ఇంకా ఆడికే ఊడ్చి ఎత్తేస్తున్నా. ఇక్కడ సైడ్ పీట ఉంటుండే కదా, కింది కొంగి ఊడవనికే సరిగ్గా రాకపోతుండే, ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు. అందుకని ఇన్ని గానం గూళ్ళు పెట్టుకున్నాయి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకునేది చాలా కష్టం. అసలు దానికి మనం కష్టపడితే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా సరే అదృష్టం లేకపోతే అసలు ముందుకు వెళ్ళలేము. చాలా మంది మీకంటూ టైం వస్తుంది వెయిట్ చేయండి అంటూ బాగా ధైర్యం చెప్తారు. నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. కొంతమంది అయితే 5 years కష్టపడుతున్నా సరే ఇంకా ముందుకు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారంట. అలాంటి టైంలో అంత కష్టపడుతూ ఇది చేసుకునే కంటే వేరే పని చేసుకోవటం బెటర్ అబ్బా అనిపిస్తుంది. గిట్లా వీడియోలు తీసి పెడతారు గంతే కదా, గింత ఈజీ పనికి ఎందుకు అంత కష్టంగా ఫీల్ అవుతారు అనుకుంటారు. దీంట్లో మాత్రం చాలా కష్టం ఉంటదబ్బా. అసలు కెమెరా సెట్ చేసుకోవటానికే కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఒక్కోసారి కెమెరా సెట్ చేసుకుంటాం కానీ అందులో మనం కనిపించం, అట్లుంటది. మనం వస్తున్నామా లేదా అని చూసుకోవాలి, కరెక్ట్గా కెమెరా సెట్ చేసుకున్నామా లేదా అని చూసుకోవాలి. ప్రతి పనిలో కూడా దృష్టి పెట్టి చేసుకోవాలి. అది చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే, ఎవరికైనా కానివ్వండి ఎందులోనైనా కానివ్వండి, సక్సెస్ వచ్చింది అంటే అది మామూలుగా వచ్చింది కాదు, దానికోసం ఎంతో కష్టపడి ఉంటారు. ఈ మిషన్ అయితే నేను అక్కడ మంచం లోపలికి దొబ్బేద్దాం అనుకున్నా, కాకపోతే నైటీలు కుట్లు వేసుకునేవి ఉండే, మళ్ళీ ఇక్కడ జరపటం కుట్లు వేసుకోవటం మళ్ళీ దొబ్బటం ఎందుకబ్బా అని ఇక్కడ సైడే పెట్టేసుకున్నా. మీషోలో అయితే ఒకటి జిప్లెస్ ఫీడింగ్ నైటీ అయితే ఆర్డర్ పెట్టినా, ఇంకా రాలేదు. ఒక్కటే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒకటే ఆర్డర్ పెట్టినా, ఒకవేళ మంచిగా ఉంటే మళ్ళీ తీసుకుందామని. ఇంకా మిరపకాయల సంచి అయితే లోపల పెట్టేసిన. ఇక మొత్తం కూడా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. కారం పొడి కూడా దగ్గర పడ్డది. ఒకవేళ ఎండ కొడితే కనుక మిరపకాయలు ఎండబోసి తొడిమెలు అయితే తీసుకోవాలి. ఇంకా కారం పట్టించి పెడితే ఇంట్లో ఆ సంచి కూడా ఖాళీ అవుతుంది. ఈ సంచులు అయితే చాలా ఉపయోగపడతాయి, అందుకోసమని జాగ్రత్తగా దాపెడతాం. ఈసారి కూడా వరి పంట అయితే వేస్తున్నాడు మా ఆయన, ఇంటి వరకే. ఇంకా అవి వచ్చే వరకు మనకి సంక్రాంతికి వస్తాయి అనుకుంటా. వడ్లైన తర్వాత ఈ సంచుల్లో నింపుకోవాలన్నా లేకుంటే బియ్యం పట్టించినప్పుడు బియ్యంకి కానీ ఈ సంచులు అయితే బాగా ఉపయోగపడతాయి. బియ్యం వాడుకున్న తర్వాత సంచులు ఉంటాయి కదా, ఆ సంచులు అయితే ఇంక అట్లే దాపెడతా. వడ్లు బియ్యం పట్టించినప్పుడు మనకు సంచులు ఉంటాయి కదా, సంచులు మనవే అయితేనేమో వాటికి రేట్ తీసుకోరంట, లేకుంటే సంచులకు కూడా కలిపి పైసలు తీసుకుంటారంట. ఇవే సంచులు కనుక తీసుకుపోయినాం అనుకోండి భద్రంగా పెట్టుకొని మనకు మన సంచుల్లోనే బియ్యం అయితే పట్టిస్తారు. పత్తి చేను పెట్టుకునే వాళ్ళకి కూడా సంచులు బాగా ఉపయోగపడతాయి. వాళ్ళు కూడా ఇంతే భద్రంగా దాపెట్టుకుంటారు. ఇక సంచులన్నీ మూట కట్టి నేను ఇంట్లో చెక్క ఉంటది కదా, ఆ చెక్క పైన వేసేస్తా. బయట మొత్తం సర్దుకున్న తర్వాత ఎంత నీట్గా ఉందో చూడండి. ఇంతకు ముందు అయితే ఈడొక మంచం ఆడొక మంచం, మంచం మీద మొత్తం చెత్త గలీజ్గా ఉండేది. ముగ్గులు కానీ సర్ఫ్ డబ్బా కలర్స్ అవన్నీ కూడా బిందె పక్కన ఒకటి చిన్నది ప్లాస్టిక్ స్టాండ్ లాగా ఉంది కదా, అందులో అయితే అన్ని పెట్టేసుకున్నాను. ఇక వర్షం ఎట్లోగా తగ్గిపోయింది కదా అని గిన్నెలు అయితే దోమేసుకుంటున్నా. మామూలుగా అయితే మా పెద్దోడు రాకముందే ఇవన్నీ పనులు అయితే చేసేసుకుంటా. ఒకవేళ వర్షం పడితే కనుక కొంచెం లేట్ అవుతుంది. ఇక రేకుల కింద అయినా గిన్నెలు దోముకుంటా, కాకపోతే అన్నం మెతుకులు పడ్డా కానీ లేదంటే ఆ నీళ్లు ఎంత ఊడ్చినా సరే నాకు నీట్గా అనిపించదు. అందుకే ఇక కొంచెం నిదానమైన సరే వర్షం తగ్గాక ఇక్కడే తోముకుంటున్నాను. గిన్నెలు తోమి నీళ్లు పడి బురద బురద అయినా సరే పిల్లలు ఆ నీళ్లలో ఆడుతుంటారు. ఇక గిన్నెలు అయితే తోమేసుకున్నాను కదా, అవైతే మంచం కింద పెడుతున్నా. నీళ్లు మొత్తం పోయిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే బోర్లించేసుకుంటా. ఎండ కొట్టే టైంలో బట్టలు ఉతికేవి గనుక ఉంటే నల్ల రావాలి అని ఎంత జపం చేసినా అసలు నల్లనే రాదు. అలాంటిది బాగా వర్షం పడేటప్పుడు మాత్రం నల్ల ఒకటే వస్తుంది. ఇక బియ్యం కడగటానికి అయితే ఈ చిన్న బిందెలో నీళ్లు అయితే పట్టి పెట్టుకుంటాను. నల్లకు ఇలా పైపు తీసేసి
నల్ల వచ్చినప్పుడు తిప్పుకోవటానికి బంద్ చేయనికే నల్ల అవుతుంది, అది పెట్టించుకోవాలి. నీళ్ళు అయితే బాగా లీక్ అయిపోయి బురద బురద అవుతుంది అసలు. ఇక ప్రస్తుతానికి ఇంటి పరిస్థితి అయితే ఇది. మొత్తం ఇల్లు చిందర వందర చేసిరు, ఆడిడ మొత్తం నీళ్లు జల్లిరు. మళ్ళా వర్షాలు పడుతున్న టైంలో అది ఇంట్లో మళ్ళీ నీళ్లు జల్లితే నాకైతే చాలా కోపం వస్తుంది. ఇల్లు ఏ తడి లేకుండా ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటది. తడి తడిగా ఉందంటే అస్సలు నీట్గా ఉండదు. పిల్లలు ఉంటారు కదా, జారి పడతారు. బయట రేకుల కింద కూడా మొత్తం సర్దుకున్న తర్వాత కడుగుదాం అనుకున్నా. వర్షం పడుతుంది కదా, ఇంకా ఆరే వరకు టైం పడుతుంది. మా చిన్నోడేమో ఊరికే జారి పడతాడనమాట. ఇంకా వాని కోసమే కడగలేదు. ఇంకా ఎక్కడవక్కడ సర్ది పెట్టేసుకున్నాను. ఇక వంట స్టార్ట్ చేయాలి. ఉదయము ఆలుగడ్డ కర్రీ అయితే చేసిన. అయితే ఇంట్లో కూరబెట్టి నేను బయట అయితే గిన్నెలు తోముతున్నా. కొంచెం అడుగు పట్టింది. మా ఆయనకి దానికే మాడిపోయిన వాసన వస్తుందంట, తినబుద్ధి అయితే లేదంట, అన్నం సరిగ్గా తినలేదు. ఇంకా ఇప్పుడు ఆయన కోసం చపాతీ అయితే చేయాలి. మా ఆయన లేడు కదా అని చాయ్ పెట్టుకున్నా. కరెక్ట్ టైంకి ఈరోజు అయితే రాలేదులేండి, అంటే వచ్చి వెళ్ళిపోయిన తర్వాతనే పెట్టుకున్నా. కానీ ఆయన గనుక వీడియో చూస్తే దొరికిపోతా. ఆలుగడ్డ కర్రీలోకి చపాతీ అయితే బాగానే ఉంటుంది కదా, అందుకోసం అని ఇంకా చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీతో పాటు మా వానికి కొన్ని స్నాక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా, అది కూడా చపాతీ పిండితోనే. నాకు ఎంత పిండి తడిపితే ఎన్ని చపాతీలు అవుతాయి అనేది అస్సలు తెలియదు. నేను ఒక 5 చపాతీలు మాత్రమే చేద్దాం అనుకుంటా, కానీ నేను పిండి తడిపిన దానికి 10-12 అవుతాయి. ప్రస్తుతం తినే వరకే చేసుకుందాం, ఎక్స్ట్రాగా ఎందుకు అనుకుంటాను, కానీ ఇంకా ఎక్కువగానే చేస్తాయి. ఎంత తడపాలనో అర్థం కాక. మొత్తం పిండి ఒకేసారి కూడా నాకు తడుపుకోనికే రాదు. కొంచెం కొంచెంగా తడుపుకుంటా. లాస్ట్కు మాత్రం ఆయిల్ ఖచ్చితంగా వేసుకుంటా, లేకపోతే మొత్తం మన చేతికే పడుతుంది. ఆయిల్ వేసుకొని తడిపితే కనుక మన చేతికి పట్టకుండా ఉంటదన్నమాట. ఇక చపాతీ పిండి అయితే తడిపేసి పక్కన పెట్టుకున్నాను. స్నాక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా అన్నాను కదా, అందుకోసం అని అయితే మళ్ళీ పిండి తడుపుతున్నా. కాస్త పిండి అయితే తీసుకొని అందులో నువ్వులు అయితే వేసుకున్నాను. ఒక మిక్సీ జార్లోనేమో ఎండుమిర్చి, ఎల్లిపాయలు, అలాగే కాస్త ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టుకుంటా. డైరెక్ట్గా కారం పొడి వేసి చేసే కంటే ఇట్లా వేసుకుంటే బాగుంటుందంట టేస్ట్. ట్రై చేద్దామని చూస్తున్నా. వీటన్నింటితో పాటు వామ ఉంటే బాగుండేది, ఇంట్లో వామ లేకుండే, ఇంకా అందుకే వేయలేదు. దీన్ని కూడా పిండిగా తడిపేసుకొని ఒక పక్కకు పెట్టుకుంటే కాస్త నానుతుంది. అంతవరకు చపాతీలు అయితే చేయొచ్చు. వాడికి డైలీ స్నాక్స్ ఏదో ఒకటి పెట్టాలి కదా, ఏం పెట్టాలనో అస్సలు అర్థం కాదు. ఫ్రూట్స్ అయితే పెడుతూనే ఉన్నా, కానీ ప్రతిరోజు పండ్లే అంటే తింటలేడనమాట. స్నాక్స్ డబ్బా ఎలాగోలా ఖాళీ చేసుకొని వస్తాడు, కానీ టిఫిన్ మాత్రం ఎట్లా పెట్టిన అన్నం అట్లనే ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత డైలీ చెప్తా అన్నం మొత్తం తిని బాక్స్ తీసుకురావాలని, కానీ రోజు అట్లనే తీసుకొస్తాడు. ఏమన్నా అంటే నువ్వు చాలా అన్నం పెట్టినావు అందుకే నేను తినలేదు అంటాడు. దాంట్లో ఏదో 2 బుక్కలు తింటాడు. ఇక మళ్ళీ టిఫిన్ డబ్బా మూసి పెడుతుండు. ఒక 2 డేస్ చూసి టీచర్స్ కన్నా ఫోన్ చేసి చెప్పాలి కొంచెం బెదిరియమని, అంటే అట్లనన్నా తింటారేమోనని. ఇప్పుడు వాళ్ళకి చదివి ఎంత ముఖ్యమో నాకు తెలియదు, కానీ తినటం మాత్రం చాలా ముఖ్యం. మా పెద్దోనికి అయితే ఇంకా ముఖ్యం. వాడు అసలే బక్క ప్రాణి, ఇంకా తినకుండా ఉంటే అసలు ఏం ఎనర్జీ ఉంటుంది. టీచర్స్ చెప్పేది ఇంకా ఏం వింటాడు. నేను చాలా గమనిస్తా, ఇంటి దగ్గర మస్తు యాక్టివ్గా ఉంటాడు, మంచిగా ఆడుకుంటాడు, నన్ను మస్తు సతాయిస్తాడు. బయటికి వెళ్ళినప్పుడు నేనుంటేనే తుల్వ పనులు చేస్తాడు. మళ్ళా అదే నేను లేననుకోండి సైలెంట్గా ఉంటాడు. అందరితో కలిసిపోవాలి, బాగా ఆడుకోవాలని చెప్తాను, కానీ వాడు ఎందుకో వినడనమాట. నేను ఉంటే బాగా అల్లరి చేస్తాడు, కానీ నేను లేకపోతే మాత్రం డీసెంట్గా ఉంటాడు. నేను కూడా అంతేలేండి. స్కూల్లో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ బాగా అల్లరి చేసేదాన్ని. స్కూల్లో కొంచెం డీసెంట్. ఇంటర్లో అయితే ఒకసారి అందరినీ అల్లరి తగ్గించమని తిడితే నన్ను మాత్రం అల్లరి చెయ్యమ్మా అని చెప్తుండే. అంటే నేను కూడా అల్లరి చేస్తుంటే, కాకపోతే సార్ లేనప్పుడు కాబట్టి వాళ్ళకి తెలియదు అనమాట. అంటే నాకు ఎక్కడ ఎట్లుండాలనో తెలుసులే అబ్బా. స్కూల్లో ఉన్నప్పుడు అయితే మేము 3 ఫ్రెండ్స్ ఉంటుండే. మేము 3 పక్క పక్కన కూర్చుందామంటే మా టీచర్స్ అసలు కూర్చోబెట్టకపోతుండే. ఒక్కొక్కరిని ఒక్కొక్క దిక్కేస్తుండే అనమాట. మేము 3 ఒక దగ్గర ఉంటే బాగా అల్లరి వస్తుందని. అల్లరి ఏమో కానీ మేము పక్క పక్కన ఉంటే బాగా ముచ్చట్లు పెడతామని దూరం కూర్చోబెడుతుండ్రు. ఇంకా అట్లిట్లా మొత్తం చపాతీలు అయితే చేసేసుకున్నా. చపాతీలు చేసిన తర్వాత ఇంకా స్నాక్స్ కూడా చేసేద్దామని పిండి అయితే కొంచెం బాగా పిసుకుతున్నా. వీటిని చేయటానికి కజ్జకాయలు కట్ చేస్తాం కదా, ఇట్లా చక్రంలాగా ఉంటుంది ఒకటి, ఆ స్పూన్ ఉంటే బాగుంటుండే. ఇంట్లో అయితే ఆ స్పూన్ ఉండే, కాకపోతే పిల్లలు అది బండిలాగా ఆడుకొని ఎక్కడో పడేసిర్రు. పిల్లలకి ఏదైనా టైర్ టైప్లో కనిపించిందంటే చాలు, ఇక అది బండి అయిపోతుంది. దీన్ని కూడా కొంచెం పిండి అయితే వేసుకొని చపాతీ లాగానే తాల్చుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో అయితే తాల్చుకుంటున్నాను. ఇందులో అవి ఇవి అన్నీ కలిపినాం కదా, మంచిగా వస్తుందో రాదో అనుకున్నా, కానీ మంచిగా సాగింది. చపాతీ పిండి అయితే కాస్త మెత్తగా అయింది, కానీ ఈ పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నీ కూడా. చపాతీ లాగా రాక్కున్న తర్వాత నేను చాక్తో అయితే కట్ చేద్దామని చూసిన,
కానీ దీంతో అయితే నాకు చాలా టైం పట్టింది అసలు. ఒక 2 చపాతీలేమో ఇట్లనే చాక్తోనే ప్రయత్నించుకుంటా కూర్చున్నా. వీటి ప్లేస్లో మనం కజ్జకాయలు కట్ చేసుకునేది ఉంటే ఈజీగా అయిపోతుండే. ఈ చాక్తోనైతే మొత్తం అతుక్కుంటుంది అనమాట. హ్యాండ్కి అతుక్కుంటుంది, లేదంటే చాకు కన్నా అతుక్కుంటుంది. కష్టపడి ఎలాగోలా ఒక 2 చపాతీలు అయితే కట్ చేసిన. నేను ఫోన్లో చూసిన ఇవి నైఫ్తోనైనా సరే వాళ్ళు చాలా ఫాస్ట్గా కట్ చేసుకున్నారు. కానీ నాకు మాత్రం చపాతీ అటు ఇటు కదులుతుంది. మొత్తానికి ఇవి కట్ చేయడానికే నాకు ఒక 1/2 అవర్ పట్టింది చాక్తో కట్ చేయడానికే. కట్ చేసుకున్న అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నా. అతుక్కుంటాయేమోనని కాస్త పిండి అయితే చల్లిన మీద. ఇవి ఒకటికొకటి అతుక్కుంటాయేమో అనుకున్నాను కానీ ఏం అతుక్కోలేదు. ఎన్ని వేసినా సరే ఏం అతుక్కోలేదు. మా వారుండి తాసర్తో ట్రై చెయ్యి తొందరగా వస్తుంది అన్నాడు. ఇంకా చూద్దామని ట్రై చేసిన. నిజంగానే చాలా ఫాస్ట్గా అయిపోయింది పని. 2 చపాతీలు కట్ చేయడానికే నాకు అర్ధగంట పట్టింది. కానీ వీటిని 5 మినిట్స్లో అయితే కట్ చేసేసుకున్నా నేను. ఈ ఐడియా ఏదో ముందో వచ్చినుంటే నాది పని ఈ పాటికి అయిపోయేది. చేయటము కాల్చటము అంతా అయిపోయేది. మా ఆయన అంతే అప్పుడప్పుడు మంచి ఐడియాలు ఇస్తుంటాడు. ఇట్లా ఏమైనా స్నాక్స్ కానీ రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. లంచ్ బాక్స్ ఒక్కటి పెట్టిస్తే అయిపోతుంది. స్నాక్స్కి మనం ఏం పెట్టాలా అని ఆలోచించే అవసరం ఉండదు. ఇంకా ప్రోటీన్వి లడ్లు అవి ఇవి ఉంటాయి కదా, అవి కూడా అన్ని ప్రయత్నించాల్సిందే. వాడికి మంచిగా హెల్దీ ఫుడ్ పెట్టాలి. వాడు నాలాగా బక్క ప్రాణి. నేను కూడా చిన్నప్పుడు మస్తు బక్కగా ఉంటుంటి. మా పెద్దోడు మాట్లాడినా సరే మెల్లగా మాట్లాడతాడు. అసలు లోపల నుంచి మాటనే రాదు, వినిపించదు. అదే ఏడుస్తే మాత్రం పక్క గల్లికి వినిపిస్తుంది. మా చిన్నోనితో కొట్లాడినా సరే పక్క గల్లికి వినిపిస్తుంది. అదే మనం ఏమైనా అడగటం కానీ మాట్లాడటం కానీ చేసినాం అనుకోండి, అసలు ఏం చెప్తుండో అర్థం కాదు, అసలు మాట్లాడిండా అర్థం కాదు. పెదవులు కదులుతాయి కానీ సౌండ్ వినిపించదు. నా నోరైతే చిన్నగా ఉండే, అసలు పక్కన వాళ్ళకి కూడా వినిపించదు, అంత చిన్నగా ఉండే. కానీ పెళ్ళైనాక అరిచి అరిచి, పిల్లలు పుట్టినాక ఇంకా అరిచి పెద్దగా అయింది. ఇప్పటికైనా సరే మాట్లాడినప్పుడు కొంచెం మెల్లగా మాట్లాడినా కానీ, కోపం వచ్చినప్పుడు కానీ లేదంటే మా పిల్లలకి ఏదైనా మెల్లగా చెప్తే వినరనమాట. అరిచి చెప్తేనే వింటారు. అది తిండిలో అయినా సరే ఏదైనా సరే. మెల్లగా చెప్పినాం అనుకోండి చూసి చూడనట్టు వదిలేస్తారు. అదే ఒక్క అరుపు అరిచినాం అనుకోండి ఆ పని అయిపోతుంది అప్పుడే. వర్షం పడుతుంది. ఇంకా ఆ వర్షంలో బాగా గాలి కూడా పెడుతుంది. కరెంట్ ఏమో పోతూ వస్తూ ఉంది. కొంచెం సేపు కరెంట్ పోయిందనమాట. ఇంకా కరెంట్ పోయినా కూడా అట్లనే వేసిన ఫోన్ లైట్ వేసుకొని. అందుకే కొన్ని అయితే మాడిపోయినాయి కూడా. ఒక సైడ్ పిల్లలు, ఒక సైడ్ వర్షం, ఇంకో సైడ్ ఏమో కరెంట్ పోతుంది. బాగా పని అయింది నాది. మా వారేమో వర్షం పడుతుంది కదా అని ఇక కోళ్ళపారం కాడికైతే పోయిండు. నాకు వర్షం పడ్డప్పుడు కరెంట్ పోయింది అనుకోండి మస్తు భయం అనిపిస్తుంది. వర్షం పడుతుంది, గాలి పెడుతుంది, కరెంట్ పోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేతిలో పట్టుకునే తిరుగుతా. సడన్ గా కరెంట్ పోతుంది, ఫోన్ ఏడుందో దొరకదు. ఇక ఒక సైడ్ భయం అవుతుంటది. ఛార్జింగ్ లైట్ అయితే ఉంటది. కరెంట్ పోగానే ఆటోమేటిక్ గా లైట్ అయితే వాడాలి కదా. కానీ మా లైట్ మాత్రం దాని ఇష్టమే ఇష్టం. ఒకసారి వెలుగుతుంది, ఒకసారి వెలగదు. ఇక మొత్తానికి కష్టపడైతే చేసేసిన. చపాతీలు చేస్తుంటేనే పిల్లలకైతే ఇచ్చేసిన. ఇక వాళ్ళు తిన్నారు. కరెంటు వస్తూ పోతూ ఉంది కాబట్టి ఇవి చేసే వరకు అయితే నాకు 10 అయ్యింది. ఆ టైం వరకు పిల్లలు కూడా వండుకున్నారు. ఇక వాళ్ళు వండుకుంటారని తెలుసు కాబట్టి ఇంకా చేసేటప్పుడే వాళ్ళకి చపాతీ అయితే ఇచ్చేసిన. నా పని ఎలాగో లేట్ అవ్వేటట్టుందని మా ఆయనను కూడా తినమన్నా. ఆయన కూడా తినేసిండిగా. చపాతీలు వేడిగా ఉన్నప్పుడే కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది. అందుకే వాళ్ళని అయితే తొందరగా తినేమన్నా. వీటన్నింటినీ అయితే ఒక స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను. ఇంకా రోజు అప్పుడప్పుడు అయితే స్నాక్స్ లాగా పెట్టివచ్చు కదా అని. ఇంతటితోని పని అయిపోయింది అనుకోవద్దు, ఇంకో పని ఉంది. అంటే ఇడ్లీ రవ్వనైతే నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు మినప్పప్పు మిక్సీ పట్టుకోవాలి. మా పెద్దోడు ఎంత సౌండ్ వచ్చినా లేవడు, మా చిన్నోడు లేస్తాడు. అందుకే వాడిని తీసుకుపోయి లోపటింట్లో పడుకోబెట్టి తలుపు పెట్టి మినప్పప్పును మిక్సీ అయితే పట్టుకున్నాను. కరెంటు పోయింది కాబట్టి లేట్ అయింది. లేకపోతే ఒక సైడ్ స్నాక్స్ చేస్తూనే ఒక సైడ్ ఈ పని చేసేసుకుంటుంటే అవి చేసే వరకే నిలబడి లాస్ట్కి వచ్చింది. ఇంకా ఇవి ఇంట్రెస్ట్ లేకుండే, పడుదునా వద్దా అన్నట్టు ఉండే. కానీ మార్నింగ్ వరకు బాగుంటుందో లేదో, ఇప్పుడు నానబెట్టుకుంటేనే ఉదయం వేసుకోవచ్చు కదా అన్నట్టు ఓపిక తెచ్చుకొని ఇంకా మిక్సీ అయితే ఇంకా ఇవన్నీ పనులు అయ్యి తినేసరికి నాకు 10:30 అయ్యింది. కరెంట్ ఉంటే ఎప్పుడో అయిపోయేది. కరెంటు పోయినందుకు ఇంత లేట్ అయింది. మాకు ఈ రోజు అయితే ఇలా గడిచిపోయిందండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.